వన్స్ అగైన్ అండ్ లాస్ట్ క్లాసెస్లో ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? క్లియరా? జిఎల్ పోస్టింగ్ చేస్తున్నారా? ఎవరికైనా డౌట్స్ ఉంటే కన్ఫర్మ్ చేయండి ప్లీజ్. ఏమైనా డౌట్స్ ఉన్నాయా? క్లియర్ వచ్చేసింది కదా నీట్గా? ఎస్ సార్. యా, F-02లో చేశారు అండ్ FB50లో చేశారు. తర్వాత జిఎల్ లైన్ డిస్ప్లే వెళ్ళి చెక్ చేశారు. F-03లో వెళ్ళి డిస్ప్లే చేశారు. ఓకే, క్లియర్? యా, చెప్పండి ఎవరికైనా డౌట్స్ ఉన్నాయా? ప్లీజ్ కన్ఫర్మ్. యా, డన్. చూడండి, నెక్స్ట్ వచ్చేసి మనకి అకౌంట్స్ పేయబుల్. పీపీటీ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఓకే, విజిబుల్. యా, ఓకే. చూడండి, అకౌంట్స్ పేయబుల్ ఏపీ అంటారు. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్. ఈ అకౌంట్స్ పేయబుల్ అనేది ప్రతి కంపెనీలో చాలా ఇంపార్టెంట్ రోల్ని మెయింటైన్ చేస్తుంది. సో మీనింగ్ అకౌంట్స్ పేయబుల్ అంటే మీనింగ్ ఏంటి చెప్పండి? రిలేటెడ్ మీనింగ్ చెప్పండి. ఏంటి అసలు అకౌంట్స్ పేయబుల్ అంటే? అకౌంట్స్ పేయబుల్ మీనింగ్ ఉంది, చెప్పండి. వెండర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్. వెండర్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ ఓన్లీ ఫర్ వెండర్స్. క్రెడిట్ ఆర్ క్యాష్? బోత్. క్రెడిట్ కి జరిగేటివా, క్యాష్ కి జరిగేటివా? బోత్ క్యాష్ అండ్ బ్యాంక్. బోత్ చెక్, but for outstanding. Actually, it's mostly checks. Credit basis. Very good. So mostly credit basis. ఓకే, అకౌంట్స్ పేయబుల్ అంటే మోస్ట్లీ క్రెడిట్ బేసిస్ ఎక్కువ జరుగుతాయి, అంటే అప్పుకే ఎక్కువ జరుగుతాయి. పెండింగ్ బ్యాలెన్స్ చూపించేస్తుంది. ఓకే, డన్. ఇక్కడ స్మాల్ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. SAP FI అకౌంట్స్ పేయబుల్ ఈజ్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద వెండర్స్. సో అకౌంట్స్ పేయబుల్ అనేది ఓన్లీ వెండర్స్కు సంబంధించింది మాత్రమే. ఒక వెండర్స్ దగ్గర నుంచి మన బిజినెస్ రికార్డ్ చేసే ప్రతి ట్రాన్సాక్షన్స్ ఏది ఉన్నా అది అకౌంట్స్ పేయబుల్ కిందకి వస్తుంది. అంటే మన ఆర్గనైజేషన్ లేదంటే మన కంపెనీ, మన బిజినెస్ మార్కెట్లో ఉన్న నెంబర్ ఆఫ్ సప్లయర్స్ దగ్గరికి వెళ్ళి మనకు కావాల్సిన స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు వాటిని ఎలా రికార్డింగ్ చేసుకోవాలి అనేదే అకౌంట్స్ పేయబుల్. All invoices and deliveries are managed as per vendor request. Payables are managed as per the payment program and all the payments can be made using checks, transfer, electronics transfer. మనము ఒక వెండర్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గూడ్స్ని పర్చేజ్ చేసినప్పుడు మోస్ట్లీ మనము వాళ్ళకి అమౌంట్ ఇచ్చేది 1 వీక్ తర్వాతనో 1 మంత్ తర్వాతనో వాళ్ళకి మన చెక్స్ రూపంలో లేదంటే నెఫ్ట్ రూపంలో, ఆర్టీజీఎస్ రూపంలో, IMPS రూపంలో మనం వాళ్ళకు ప్రొవైడ్ చేస్తాం. ఒక సప్లయర్కి ఒక బిజినెస్ మ్యాన్కి రిలేషన్ అది మంచిగా ఉండాలంటే సో క్రెడిట్ బేసిస్ ఎక్కువగా ఇవ్వాల్సి వస్తుంది. వాళ్ళ యొక్క బేస్డ్ ఆన్ కంపెనీ టర్న్ ఓవర్ని బట్టి ఎవరైనా మన బిజినెస్కి క్రెడిట్ బేసిస్కు స్టాక్ ఆర్ గూడ్స్ ఇవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. నీది ఏదో 5 కోట్ల బిజినెస్ 50 కోట్ల క్రెడిట్ ఇవ్వాలంటే ఇవ్వలేరు. ఓకే, అంటే నీ బిజినెస్ బ్యాక్ ఎండ్లో టర్న్ ఓవర్ బట్టి కూడా వాళ్ళు మీకు ఇస్తారు. ఒకవేళ మీరు వాళ్ళకు డబ్బులు ఇవ్వలేకపోతే మీ యొక్క కంపెనీని వాళ్ళు తీసుకుంటారు. ఓకే, అది ఆ టర్న్ ఓవర్ బేసిస్ కూడా వాళ్ళు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నీ కంపెనీ బడ్జెట్ 5 కోట్లు, అన్ని ఆస్తులు తర్వాత నీకున్న బిజినెస్ ప్రాసెస్ అంతా 5 కోట్లు అనుకో. నువ్వు ఒక సప్లయర్ దగ్గరికి వెళ్ళి 20 కోట్లు కానీ 30 కోట్లు కానీ సంబంధించిన స్టాక్ ఆర్ గూడ్స్ కావాలంటే ఇవ్వరు. నీ 5 కోట్ల బడ్జెట్ వరకు ఎంతైతే ఉందో అంతవరకు ఇవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. నువ్వు ఒకవేళ చెల్లించలేకపోయినా నీ కంపెనీ వాళ్ళు తీసుకుంటారు. అలా కూడా ఆలోచిస్తారు బిజినెస్ మ్యాన్లు. టర్న్ ఓవర్ బట్టి మనకు క్రెడిట్ బేసిస్ అనేది ఇస్తారు పర్ ఇన్వాయిసెస్ మీద. ఓకే, తర్వాత మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న అమౌంట్ వాళ్ళకు మన దగ్గర ఎప్పుడెప్పుడైతే ఉంటుందో వాళ్ళకు కొంచెం కొంచెం అమౌంట్ ఇచ్చుకుంటూ వస్తాం మన యొక్క రిలేషన్ బట్టి. ఇలా ఉంటుంది మనకి అకౌంట్స్ పేయబుల్ సంబంధించి. యా, ఇప్పుడు ఒక సప్లయర్ దగ్గరికి మన బిజినెస్ వెళ్ళి స్టాక్ ఆర్ గూడ్స్ పర్చేజ్ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న సప్లయర్స్ మన దగ్గర ఎలాంటి డేటాని కలెక్ట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్.
ఇక్కడ చూడండి, దీన్నే మనం వెండర్ మాస్టర్ డేటా అంటాం. వెండర్ మాస్టర్ డేటా మీకు స్టార్టింగ్లో చెప్పాను. వెండర్ మాస్టర్ డేటా, కస్టమైజింగ్ మాస్టర్ డేటా, ట్రాన్సాక్షన్ డేటా అని చెప్పింటాను. సో వెండర్ మాస్టర్ డేటా అంటే ఏంటి? ఇక్కడ 3 రకాల డేటా ఉంటుంది. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా. జనరల్ డేటాలో సో నీ నేమ్ అంటే మన కంపెనీ నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫో, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ ఇదంతా ఉంటుంది జనరల్ డేటాలో. కంపెనీ కోడ్ డేటాలో రీకన్సిలేషన్ అకౌంట్, పేమెంట్ టర్మ్స్, పేమెంట్ మెథడ్స్, డన్నింగ్ ప్రొసీజర్, ఆల్టర్నేటివ్ పేయీ ఉంటుంది. పర్చేజ్ డేటాలో పార్ట్నర్ ఫంక్షన్స్, కరెన్సీ, ట్యాక్స్ లయబిలిటీ ఉంటుంది. అంటే మనము ఇండియాలో మన బిజినెస్ ఉందా, లేదంటే వేరే దేశంలో ఉందా, ఓకే. తర్వాత మనకి పేమెంట్ టర్మ్స్ అంటే మనం అప్పుగా పర్చేజ్ చేసిన తర్వాత ఎన్ని రోజుల లోపల మనము వారికి అమౌంట్ ఇవ్వగలుగుతాము, ఓకే. ఎన్ని ఇన్స్టాల్మెంట్ రూపంలో పే చేయగలుగుతాము, ఓకే. ఒకవేళ మనం పే చేయలేకపోతే సప్లయర్స్ మనకు డన్నింగ్ నోటీసులు పంపిస్తారు, ఓకేనా. మీరు ఇంత అమౌంట్ ఇవ్వాలి, ఎప్పుడు ఇస్తారు అని డన్నింగ్ ప్రొసీజర్ రూపంలో నోటీసులు పంపిస్తారు. తర్వాత మనం పే చేయలేకపోయినా మన పార్ట్నర్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పే చేయడానికి అవకాశం ఉందా, ఓకే. మనం ఇండియన్సా లేదంటే వేరే కంట్రీ పర్సన్సా, కరెన్సీ పరంగా చూసుకుంటే మనం ట్యాక్స్ ఎంత పే చేయాలి వారి దగ్గర పర్చేజ్ చేసినప్పుడు, ఇలాంటివన్నీ కూడా వెండర్ మాస్టర్ డేటాలో ఉంటాయి. సో జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటాలో ఈ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఓకే. సో అదేనమాట. రీకాన్ అకౌంట్లో మనకి సబ్లెడ్జెస్ కూడా ఉంటాయి, ఓకే. రీకాన్ అకౌంట్ అనేది మనకి డొమెస్టిక్ పర్సన్వా నువ్వు, లేదంటే ఇంటర్నేషనల్ పర్సన్వా, లేదంటే వన్ టైం వెండర్వా అనేది రీకాన్ అకౌంట్ అనేది షో చేస్తుంది, ఓకే. డన్. వీటికి సంబంధించిన అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. సో ఫస్ట్ క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్స్ అంటే మనం డొమెస్టిక్ అంటే ఓన్లీ ఇండియన్లో ఉండే వెండర్స్తో మాత్రమే బిజినెస్ చేస్తామా అనేది డొమెస్టిక్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్. ఇంటర్నేషనల్ వెండర్ లేదు, వేరే దేశాలతో కూడా మనము బిజినెస్ చేస్తామా, అప్పుడు ఇంటర్నేషనల్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్. లేదు, ఒక వెండర్తో ఒకసారి మాత్రమే మనం బిజినెస్ చేస్తాము, వన్ టైం వెండర్ అకౌంటింగ్ గ్రూప్. ఈ ముగ్గురిని మనం OBD3లో నాయస్ వస్తుందా, OBD3లో మనం క్రియేషన్ చేసుకున్న తర్వాత వీరికి మనం నెంబర్ రేంజ్ చేసి సెట్ చేసుకుంటాం. ఆ డొమెస్టిక్కి, ఇంటర్నేషనల్కి, వన్ టైంకి, XKN1లో నెంబర్ రేంజెస్ అంటే ఏంటి? ఇప్పుడు 100 వెండర్స్ నుంచి మనం పర్చేజ్ చేస్తున్నాం. 100 వెండర్స్ని క్రియేట్ చేయడానికి నెంబరింగ్ కావాలి కదా, అది డిఫాల్ట్గా మనకు సిస్టంలో ఉంటాయి. బట్ రియల్ టైంలో మనమే క్రియేట్ చేసుకుంటాం, ఓకేనా. వెండర్ అకౌంటింగ్ గ్రూప్కి 0 నుంచి 1000 వరకు నెంబరింగ్ ఇచ్చుకుంటాం. తర్వాత ఇంటర్నేషనల్కి 1001 నుంచి 2000 వరకు నెంబరింగ్ ఇచ్చుకుంటాం. వన్ టైంకి 2001 నుంచి 3000 వరకు నెంబరింగ్ మనమే ఇచ్చుకుంటాం, 2 డిజిట్స్తో ఇచ్చుకుంటాం. సో వాటిని మనం ఏం చేయాలి? OBASలో అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్. వెండర్ అకౌంట్కి మనము బ్యాకెండ్లో అసైన్ చేయాలి. ఒక్కొక్కసారి మీరు వెండర్స్ని క్రియేషన్ చేసేటప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ లేదా వేరే ఇన్ఫర్మేషన్ వస్తుంది. అంటే ఆ నెంబరింగ్ నీలాగా చాలామంది సర్వర్లో ఉపయోగించుకుంటూ ఉంటారు. సో ఆ నెంబరింగ్ కంప్లీట్ అయ్యేంత వరకు వెండర్ క్రియేషన్ చేసేటప్పుడు సేవ్ అవ్వదు డేటా, యూనిక్గా ఉండాలి. యూనిక్ నెంబర్ ఉంటేనే సేవ్ అవుతుంది. తర్వాత క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ FS ఇంటర్నేషనల్, వన్ టైం, ఈ 3 ఏవైతే క్రియేషన్ చేసావో వాటిని FS00లో కరెంట్ లైబిలిటీస్ కింద నువ్వు క్రియేషన్ చేసుకోవాలి, ఓకే. రీకన్సిలేషన్ అకౌంట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే నువ్వు ఇండియన్వా, లేదంటే వేరే దేశస్తునువా, లేదంటే వన్ టైం వెండర్వా, ఓకే. ఎందుకంటే కరెంట్ లైబిలిటీస్ అనేటివి అకౌంట్స్ పేయబుల్ అంటే మనం పే చేయాల్సినటివి, ఇమీడియట్ క్యాష్ కాదు, అవి ఇమీడియట్గా పే చేసేటివి కాదు. అందుకు మన దేశస్తుడువా లేదంటే వేరే దేశస్తుడువా, మన బిజినెస్ లోకల్లోనే బిజినెస్ చేస్తుందా, లేదంటే అదర్ కంట్రీస్ నుంచి బిజినెస్ చేస్తుందా, ఓకేనా అనేది కూడా మనం చెక్ చేసుకోవాల్సి వస్తుంది, ఓకే. వీటికి లైక్ ఫీల్డ్ స్టేటస్. సో వీటికి వచ్చేసి మనం ఏం చేస్తామంటే ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ కూడా బ్యాకెండ్లో అసైన్ చేస్తాం రీకాన్ అకౌంట్కి. తర్వాత కరెన్సీ సింబల్ ఉంటుంది, ఓకే. ఇవన్నీ కూడా మనం చెక్ చేస్తాం.
తర్వాత నెక్స్ట్ వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01 లేదా FK01 వీటిలో వెళ్ళి మనము వెండర్స్ని క్రియేషన్ చేయడం జరుగుతుంది. బట్ FS00లో మనము GLs అన్నిటిని క్రియేషన్ చేసాం, కానీ అకౌంట్స్ పేయబుల్లో వెండర్స్ని క్రియేషన్ చేయాలంటే XK01లోకి వెళ్ళి క్రియేషన్ చేయాల్సి వస్తుంది. తర్వాత వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60 లేదా F-43లోకి వెళ్ళి వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ చేస్తాం. తర్వాత చేసినటువన్నీ చూడాలి అంటే వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే FB11లో వెళ్ళి చెక్ చేస్తాం. ఒకవేళ మీరు క్రియేట్ చేసిన వెండర్ నేమ్స్లలో ఏమైనా మాడిఫికేషన్ కానీ అడ్రస్ కానీ మార్చాలంటే వెండర్ మాస్టర్ చేంజెస్ XK02లో వెళ్ళి మనం మార్చడం జరుగుతుంది. తర్వాత వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ, ఒకవేళ మార్చకుండా జస్ట్ డిస్ప్లే మాత్రమే వ్యూ చేయాలంటే XK03లో వెళ్ళి చూడవచ్చు. తర్వాత వెండర్ బ్యాలెన్స్ వ్యూ చూడాలంటే FK10Nలో వెళ్ళి మనం చూస్తాం. సో ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్ మనకి. ఓకే, సో మనం పర్చేజ్ చేసేటప్పుడు FB60లోకి వెళ్ళి పర్చేజ్ చేస్తాం. సో రా మెటీరియల్ అకౌంట్ అయినా తీసుకోవచ్చు, లేదంటే పర్చేజ్ అకౌంట్ అయినా తీసుకోవచ్చు. ఓకే, రా మెటీరియల్ అయినా పర్చేజ్ అయినా ఏదైనా తీసుకోవచ్చు. రా మెటీరియల్ వచ్చేసి కరెంట్ అసెట్స్లో తీసుకుంటాం, పర్చేజ్ అకౌంట్ వచ్చేసి అడ్మిన్ ఎక్స్పెన్స్లో తీసుకుంటాం. సో అటుపక్క ఎవరైనా నేమ్స్ ఉండొచ్చు. సో మీకు చెప్పాను నేను, లైక్ GL పోస్టింగ్లో 40 ఇస్ ద డెబిట్, 50 ఇస్ ద క్రెడిట్ అన్నాను. బట్ వెండర్ పోస్టింగ్లో ఏమొచ్చింది, 40 ఇస్ ద డెబిట్, 50 లేకుండా క్రెడిట్ వచ్చేది 31 వచ్చింది చూడండి. అట్లా మారుతుంది. 40 అనేది వెండర్కైనా కస్టమర్కైనా GLకైనా మూడింటికి 40 అనేది డెబిట్ అవుతుంది. క్రెడిట్ మాత్రం మారుతుంది. వెండర్లో 31 వచ్చింది. ఓకే, వెండర్లో 31 వచ్చింది. అదే మన GL పోస్టింగ్లో 50 వచ్చింది. సో కస్టమర్ పోస్టింగ్లో 01 ఏదో వస్తుంది, అట్లా మారుతుంది. ఓకేనా? ఓకే, ఇది ఎలా పోస్ట్ చేయాలనేది ఇప్పుడు మనం చూసుకున్నాం. ఓకే, స్కేప్ చూద్దాం. ప్రతిదీ మీరు రాసుకోవాలి. ఓకే, ఇలా ఒక ఎక్సెల్ తీసుకొని ఎక్సెల్లో ఆర్డర్ వైజ్ రాసుకొని మీరు ఏమేమి ఇస్తున్నారో ఇక్కడ రాసుకోవాలి. ఓకే, చూడండి. ఫస్ట్ వన్ వచ్చేసి OB-D3లోకి వెళ్దాం. SIP ఓపెన్ చేస్తున్నా. ఓకే, SIP కనపడుతుందా? కన్ఫర్మ్ చేయండి. ఎస్ సార్. క్లియర్ సార్. మనకి చూడండి, ఫస్ట్ ఏముంది, OB-D3 కదా. OB-D3 ఎంటర్. ఓకే, ఈ విధంగా వస్తుంది. ఒకటి కావాలంటే ఓపెన్ చేసి చూద్దాం ఎట్లా ఉంటుందో చూడండి. ఇలా ఈ విధంగా క్రియేట్ చేసుకుంటారు. ఓకే, మనం కొత్తగా క్రియేషన్ చేద్దాం. న్యూ ఎంట్రీస్. ఓకే, అకౌంట్ గ్రూప్ ఇక్కడ నేను LIT1 అని పెడుతున్నాను. ఇక్కడ వచ్చేసి డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్ LIT PVT LTD. ఓకే, మీకు చెప్పాను కదా, ఇప్పుడు జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజింగ్ డేటా అని, ఫీల్డ్ స్టేటస్,
దీన్ని క్లిక్ చేస్తే వీటి లోపల ఇన్ఫర్మేషన్ చూడు, అడ్రస్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్ పర్సన్స్, కమ్యూనికేషన్స్ ఇవన్నీ చూపిస్తున్నాయి. మళ్ళీ దీన్ని ఓపెన్ చేస్తే స్ట్రీట్, డిస్టిక్, రీజన్, పిఓ బాక్స్ ఇవన్నీ ఉంటాయి. అంటే ఒక వెండర్ని క్రియేషన్ చేసేటప్పుడు మనం వీటన్నిటిని మనం ఫిల్ చేస్తాం. కమ్యూనికేషన్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్ ఇవన్నీ ఉంటాయి లోపల. కంట్రోల్ డేటాలో క్లిక్ చేస్తే వీటిలో కూడా అకౌంట్ మేనేజ్మెంట్, సార్ట్కి, హెడ్ ఆఫీస్, రికన్సిలేషన్ అకౌంట్స్ ఇవన్నీ ఉంటాయి. తర్వాత పర్చేసింగ్ డేటా. ఓకే, సేవ్ చేయండి. అకౌంట్స్ పేయబుల్. వీటికి అన్నిటిని అసైన్ చేద్దాం. ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అన్ని సపరేట్ లేకుండా. ఓకే, డేటా వాజ్ సేవ్డ్. ఓకే, అది క్లియర్ అయిందా? డొమెస్టిక్ క్లియర్ చేసాం. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్, తర్వాత వన్ టైం అకౌంటింగ్ గ్రూప్. LIT 2 మీరు ఒకసారి క్రియేట్ చేసింటే ఇక్కడ ఉంటాయి ఆటోమేటిక్గా. ప్రీవియస్ వేరే కంపెనీకి చేశాను కాబట్టి. ఓకే, సేవ్. తర్వాత నెక్స్ట్ LIT 3. మీరు కూడా 2-3 కంపెనీలు చేశారంటే ఆటోమేటిక్ ఇక్కడే ఉంటాయి, జస్ట్ మాడిఫికేషన్ చేసుకోవడమే. సో వన్ టైంకి టిక్ మార్క్ పెట్టుకోవాలి, వన్ టైం అకౌంట్. సేవ్. సో కాన్ఫిగరేషన్స్ అయిపోయాయి. వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా ఉంటుంది మన దగ్గర. ఈ పీడిఎఫ్ చూసి మీరు చేసుకోవాల్సి వస్తుంది. అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన పీడిఎఫ్. తర్వాత క్రియేట్ నేమ్. అంటే ఈ అకౌంట్స్ పేయబుల్లో 3 ఉంటాయి. ఓకే, అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, తర్వాత లైక్ వెండర్ డౌన్ పేమెంట్స్ ఉంటాయి, పార్షియల్ రెసిడ్యువల్ ఉంటాయి. ఓకేనా, ఇవన్నీ కూడా ఒకే పీడిఎఫ్లోనే అన్నీ మిక్స్ అయి ఉంటాయి. అంటే మెయిన్ ఇంపార్టెంట్ స్క్రీన్స్ మాత్రమే పెట్టింటాడు, అన్నీ పెట్టింటాడు. క్యాష్ డిస్కౌంట్స్ ఎలా ఇవ్వాలి, జస్ట్ ఒక స్క్రీన్ మాత్రమే ఉంటుంది, అన్నీ అవసరం లేదు. రిమైనింగ్ అంతా సేమ్ ప్రాసెస్. వెండర్ని ఎలా క్రియేషన్ చేయాలి ఇలా ఉంటాయి. తర్వాత వాటికి రిలేటెడ్ మీనింగ్. సో చూడండి, రీకన్సిలేషన్ అకౌంట్ అంటే ఇట్ ఈస్ ద లింక్ బిట్వీన్ GL అండ్ అకౌంట్ సబ్ లెడ్జర్స్. మూడిటికి మిక్స్ అయ్యి ఇక్కడే ఉంటాయి, ఇది మళ్ళీ మీరు చూసుకోవాలి. ఓకే, డన్. ఇప్పుడు వీటిని రాసుకోండి. ఇక్కడ LIT 1, LIT 2, LIT 3. నువ్వు ఏం పెట్టుకున్నావు అనేది కూడా రాసుకోవాలి. నెక్స్ట్ ఏముంది, XKN1. ఇది కొత్తగా చేసేదేమి ఉండదు, జస్ట్ నెంబరింగ్ ఇచ్చుకోవాలి. XKN1 ఇంటర్వల్స్ చూడండి. 01 100 నుంచి స్టార్ట్ అయింది, 200కి ఎండ్ చేశాడు. అంటే ఆల్రెడీ 199 నెంబరింగ్ ఎవరో ఉపయోగించుకున్నారు. మీకులాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలామంది ఉంటారుగా. ఇప్పుడు 01 అని నువ్వు తీసుకున్నా వెండర్ని క్రియేషన్ చేయలేవు, ఆల్రెడీ ఆ నెంబరింగ్ కంప్లీట్ అయిపోయింది. 100 నుంచి 200 వరకు తీసుకున్నావు, 99 నెంబర్స్ ఆల్రెడీ ఉపయోగించేసినారు మీకులాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళందరూ. తర్వాత 02 200 నుంచి 300 వరకు పెట్టాం, అంటే 299 వరకు పెట్టావు, అంటే 99 నెంబర్స్ ఉన్నాయి. ఆల్రెడీ 95 నెంబర్స్ ఎవరో ఉపయోగించేశారు, ఇంకా 4 నెంబర్లు ఉంటాయి. ఇది కూడా తీసుకున్నా మీరు సేవ్ కాదు డేటా. తర్వాత 300 నుంచి 340 వరకు తీసుకున్నావు, అంటే ఒక 40 తీసుకున్నావు, ఆల్రెడీ 9 యూజ్ చేశారు నెంబరింగ్. ఇంకా రిమైనింగ్ ఎన్ని ఉంటాయి, 31 నెంబర్ ఉంటుంది.
అంటే ఈ 9 నెంబర్ వరకు వచ్చేంత వరకు నువ్వు కొత్త పర్సన్ క్రియేట్ చేస్తూనే ఉండాలి. ఓకే, 9 నెంబర్ తర్వాత అప్పుడు సేవ్ అవుతుంది. తర్వాత 04 24,500 నుంచి 5,000 వరకు ఇచ్చావు అంటే 2,500 నెంబరింగ్ ఇచ్చినావు. ఆల్రెడీ ఎంతవరకు ఉపయోగించారో 39 నెంబర్స్ ఎవరో ఉపయోగించుకున్నారు. ఇంకా రిమైనింగ్ నెంబరింగ్ ఉంటుంది. ఇక్కడ 05 600 నుంచి 800 వరకు ఇచ్చారు. సో అంటే ఒక 200 నెంబర్స్ ఇచ్చారు. ఇక్కడ ఆల్రెడీ 9 నెంబర్స్ ఉపయోగించారు. ఓకేనా. తర్వాత 381 నుంచి 399 ఆల్రెడీ ఒక 5 నెంబర్స్ ఉపయోగించేశారు ఇక్కడ. తర్వాత 01 నుంచి 99 నెంబర్ వరకు ఉంది. ఆల్రెడీ 15 ఎవరు ఉపయోగించేశారు. తర్వాత 400 నుంచి 599 అంటే ఒక 200 నెంబర్స్ వరకు ఇచ్చుకున్నారు. బట్ ఆల్రెడీ 9 నెంబర్స్ ఉపయోగించేశారు. ఇట్లా మీరు ఫస్ట్ మొదటి ఎవరు తీసుకోవద్దండి. ఎందుకంటే మీకులాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు చాలామంది అయ్యే నెంబర్లు తీసుకుంటారు. కాబట్టి ఇబ్బంది అవుతుంది. మీరు ఏం చేయాలంటే లాస్ట్లో కొంచెం కిందికి వచ్చేసి కొంచెం నెంబరింగ్ ఏదైతే తక్కువ ఉంటుందో అది తీసుకోండి. ఇప్పుడు 26 ఉంది. ఇక్కడ 2 lakhs ఇచ్చాడు. 2 lakhs 10,000 ఇచ్చారు. ఆల్రెడీ ఇక్కడ ఒక 4 నెంబర్స్ ఏమో ఉపయోగించారు. 26 నెంబర్స్ ఉపయోగించవచ్చు. తర్వాత ఇక్కడ 25 1 lakh 1 నుంచి సో తర్వాత దగ్గర నెంబరింగ్ అయితే 2 lakhs దగ్గర ఇచ్చాడు. ఇక్కడ 5 నెంబర్లు ఎవరో ఉపయోగించారు. ఇది ఉపయోగించవచ్చు. 22 ఓకే, ఇంక ఇది 3 crores 30 crores ఇచ్చాడు. ఆల్రెడీ 9 నెంబర్స్ ఉపయోగించినాడు. ఇక్కడ ఉండేటే తీసుకోవచ్చు. లేదంటే రియల్ టైంలో ఏది అవసరం ఉంటే మనమే ఫిట్ చేసుకుంటాం రియల్ టైంలో. అది ఎట్లా అనేసి వాళ్ళ కంపెనీలో చెప్తారు ఎలా అనేసి కాన్ఫిగరేషన్ చేసేటప్పుడు. తర్వాత ఇక్కడ 33 ఇది ఒక 4 నెంబర్స్ ఉపయోగించారు. ఓకే, అలా లాస్ట్ నెంబర్లు తీసుకోండి. ఈ లాస్ట్ నెంబర్లు ఎవరు తీసుకొని ఉంటారు? మీరు ఫస్ట్ నెంబర్లు చాలామంది తీసుకుంటారు. ఓకే, కాబట్టి లాస్ట్ నెంబర్లు తీసుకుంటే ఏ ప్రాబ్లం రాదు. ఇప్పుడు మనము ఏదైతే తీసుకోవచ్చు 25 తీసుకోవచ్చు, 25 తీసుకోవచ్చు, 26 తీసుకోవచ్చు. ఓకే, ఇంకో దానికి 33 తీసుకుంటాను. ఓకే, డన్. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ ఏముందో చూద్దాం. అసైన్ నెంబర్ రేంజెస్ టు వెండర్ అకౌంట్ గ్రూప్ OBAS. ఏ నెంబర్ అనుకున్నాం మనం? 25, 26, 33 /OBAS. ఇప్పుడు క్రియేట్ చేసిన డొమెస్టిక్ వాటికి ఇవ్వాలి. అకౌంట్ గ్రూప్ ఏమి ఇచ్చాము ఇప్పుడు మనం? LIT1 కదా, LIT1. డొమెస్టిక్, ఇంటర్నేషనల్, వన్ టైం 3 వచ్చేసాయి చూడండి. వీటికి నెంబర్ రేంజెస్ ఇవ్వాలి. మనం ఏమనుకున్నాం? 25 25, 26, 33. ఎంటర్, సేవ్ చేయాలి. డేటా వాస్ సేవ్డ్. నెక్స్ట్ క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్. FS00లోకి వెళ్ళి క్రియేషన్ చేయాలి. సో ఏం చేయాలని చూడండి. ఇక్కడ డొమెస్టిక్ వెండర్, ఇంటర్నేషనల్ వెండర్, వన్ టైం వెండర్ని చేయాలి. మనకు డౌన్ పేమెంట్స్ ఉంటాయి, డిస్కౌంట్స్ ఉంటాయి, రా మెటీరియల్ కూడా ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ మీరు గమనించాలి. ఇవి ఫర్దర్ క్లాసెస్లో వస్తాయి. డౌన్ పేమెంట్స్, డిస్కౌంట్స్, రా మెటీరియల్ అంటే ఈ 4 కాన్సెప్ట్స్ల మ్యాటర్ ఒకే పీడిఎఫ్లోనే మిక్స్ చేసి పెట్టారు. అంటే కాన్సెప్ట్స్ అన్నీ ఒకటే 2 ఫీచర్స్ మారుతాయి. అవి మాత్రం మనం ఇక్కడ తీసుకోవాల్సి వస్తుంది. ఇవి టైప్ డిస్క్రిప్షన్, కంట్రోల్ డేటా ఇవన్నీ మనం చూసాం కదా. ఇప్పుడు FS00లోకి వెళ్దాం. FS00. ఓకే, ఇప్పుడు చూడండి టెక్ కంపెనీ కోడ్. ఇది నాది ఓల్డ్ కంపెనీ కోడ్. ఓకేనా, లోకేష్ ఇన్ఫోటెక్ అనేది. ఇప్పుడు నేను ప్రజెంట్ కంపెనీ కోడ్లోకి రావాలి అంటే ఏం చేయాలండి? ఇక్కడ చూడండి కంపెనీ కోడ్ టెక్ అని ఉంది. ఇది నాది ప్రీవియస్ కంపెనీ. నేను LIT కంపెనీలోకి రావాలి అంటే నేను ఎక్కడ మార్చాలి? ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో చెప్పండి. ఎక్కడ మారిస్తే నా కంపెనీలోకి వస్తాను నేను? ఓల్డ్ కంపెనీ నుంచి 8 1 చేంజ్ కంపెనీ కోడ్. ఇక్కడ మారిస్తే ఇక్కడ మార్చానంటే ఓల్డ్ కంపెనీ నుంచి తీసేసి ప్రజెంట్ కంపెనీ పెట్టుకోవాలి నేను. అంటే మారిపోయిందా? చూడండి ఇక్కడ కంపెనీ కోడ్ LIT1 మారింది. బట్ ఇక్కడ మారదు, టెక్కే ఉంది. కానీ ఎప్పుడైతే మనం క్రియేషన్ చేస్తామో అప్పుడు మారుతుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ నాకు
కరెంట్ లైబిలిటీకి సంబంధించిన గ్రూప్ లేదు. గ్రూప్ లేదు అంటే నేను ఎక్కడ వెళ్ళి చూసుకోవాలి చార్ట్ ఆఫ్ అకౌంట్స్లో? చెప్పండి చూద్దాం, ఎవరైనా గుర్తుందేమో? OBD4 sir. OBD4. Account. సూపర్ సూపర్ సూపర్. సో అలా టీ కోడ్స్ అలాగే గుర్తుపెట్టుకోవాలి. వెరీ గుడ్. ఇప్పుడు ఈ స్క్రీన్ ఇలాగా పెడుతున్నాను, వేరే ఒక స్క్రీన్లోకి వెళ్ళాలంటే ఏం చేయాలి? ఎక్కడికి వెళ్ళాలి? ఇక్కడ పైన న్యూ సెషన్. New session. క్రియేట్స్ న్యూ సెషన్. ఇలాంటి సెషన్స్ ఎన్ని క్రియేషన్ చేసుకోవాలి? ఎన్ని చేసుకోవచ్చు? Maximum 6. సో మ్యాక్సిమం 6. అంతకు మించి ఎక్కువ చేస్తే మనకి కర్సర్ ఇది కాదు, మూవ్ కాదు, హ్యాంగ్ అవుతుంది. సో OBD4 ఏ నెంబర్ నుంచి స్టార్ట్ అయిందో మనకు తెలుసుకోవాలి ఫస్ట్. అది కరెంట్ లైబిలిటీస్ పొజిషన్. చార్ట్ ఆఫ్ అకౌంట్స్ ఏం పెట్టాను? LIT1. కరెంట్ లైబిలిటీస్ కదా, 100 201. ఓకే, ఈ నెంబర్తో స్టార్ట్ అయింది. ఓకే డన్. క్రియేట్లోకి వెళ్తున్నా. 100 201. ఇక్కడ టెక్ కంపెనీ తీసేయాలా, తీసేసి LIT1 పెట్టుకోవాలా. ఇప్పుడు మారిందా? లోకేషన్ ఇన్ఫోటెక్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఓకే, యా 100 201 వచ్చింది. ఇప్పుడు అకౌంట్ గ్రూప్ ఏమొస్తుంది? ఇక్కడ కరెంట్ లైబిలిటీ వస్తుంది. కరెంట్ లైబిలిటీ వచ్చిందంటే అది ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్ అకౌంట్ సంబంధించిందా, లేదంటే బ్యాలెన్స్ షీట్ అకౌంట్ సంబంధించిందా? చెప్పండి. Balance sheet. బ్యాలెన్స్ షీట్. బ్యాలెన్స్ షీట్ అకౌంట్ తీసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ డొమెస్టిక్ వెండర్ అకౌంట్ గ్రూప్ LIT PVT LTD, షార్ట్ టెక్స్ట్ అండ్ GL లాంగ్ టెక్స్ట్. నెక్స్ట్ కంట్రోల్ డేటా, అకౌంట్ కరెన్సీ INR. ఇండియానే మన కంపెనీ కాబట్టి INR తీసుకోవాలి. తర్వాత రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్, ఇది చాలా ఇంపార్టెంట్, ఇది తీసుకోవాలి. ఇక్కడ చూడండి, ఇక్కడ బ్యాలెన్స్ షీట్ వస్తుంది. ఎక్స్ అంటే బ్యాలెన్స్ షీట్ అని, కంపెనీ కోడ్ ఇచ్చుకోవాలి, GL నెంబర్ ఇచ్చుకోవాలి. సో అకౌంట్ గ్రూప్ వచ్చేసి CLPR అంటే కరెంట్ లైబిలిటీస్, షార్ట్ టెక్స్ట్ డొమెస్టిక్ వెండర్, లాంగ్ టెక్స్ట్ డొమెస్టిక్ వెండర్ రీకాన్ అకౌంట్. కరెన్సీ ఒకవేళ వేరే దేశంలో ఉంటే USD, సో ఇండియాలో అయితే INR. తర్వాత రీకాన్ అకౌంట్ టైప్ వచ్చేసి వెండర్స్ అని తీసుకోవాలి కంపల్సరీగా. ఇక్కడ వెండర్స్ ఇక్కడ ఉంటాయి ఆల్రెడీ, అసెట్సా కస్టమర్సా వెండర్స్ అని. వెండర్స్ తర్వాత లైన్ ఐటమ్ డిస్ప్లే షార్ట్కి ఇక్కడ వచ్చేసి 001. తర్వాత క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ ఏముంది? ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ G067 ఉంది, G067. ఓకే, షార్ట్కి 001 ఉంది. ఇంతకుముందు G001 తీసుకునే వాళ్ళం. ఇప్పుడు ఇక్కడ మారుతుంది, రీకాన్ అకౌంట్ తీసుకోవాలి. రీకాన్ అకౌంట్ ట్రాక్ చేస్తే ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ ఒక్కొక్కదానికి ఒక్కొక్కటి అవసరం ఉంటుంది, అప్పుడే మనం తీసుకోవాలి. రీకన్సిలేషన్ అకౌంట్స్ ఇది సెలెక్ట్ చేసుకోవాలి, సేవ్ చేయండి. డొమెస్టిక్ వెండర్ క్రియేట్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ వెండర్ కాపీ చేయండి. 1 అయిపోయింది కదా, ఇప్పుడు 2 తీసుకోవాలి. డొమెస్టిక్ తీసేసి మనకేముంది? ఇక్కడ ఇంటర్నేషనల్ ఉంది, 1 టైం ఉంది. ఈ రెండింటిని కూడా క్రియేట్ చేయాలి. బట్ PDFలో ఒకటే ఇచ్చుంటాం, మనం అవి కూడా చేయాలి. రిమైనింగ్ సేమ్, మిగతా వాటికి అన్నీ సేమ్ కాబట్టి మనం మిగతాటికి ఏం క్రియేట్ చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ షార్ట్ టెక్స్ట్ తీసుకుంటే చాలు. ఇంకా షార్ట్కి ఆటోమేటిక్గా అదే ఉంటుంది. నెక్స్ట్ 1 టైం వెండర్. మీరు ప్రీవియస్ కంపెనీస్కి ఏమైనా చేస్తున్నారనుకోండి, ఆటోమేటిక్గా సేవ్ అయి ఉంటాయి. జస్ట్ వాటిని సెలెక్ట్ చేసుకోండి అంతే. LIT PVT LTD
ఇంకా డైరెక్ట్ సేవే. ఆల్రెడీ ఇంకా కంట్రోల్ డేటాలో క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్లో సేమ్ ఉంటుంది. ఓకే, ఈ విధంగా. సో తర్వాత అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్లో నేను పర్చేజ్ లెడ్జర్ ఒకటి చేసుకోలేదు, పర్చేజ్ లెడ్జర్ ఒకటి చేసుకుంటాను. కాపీ 5 ఇస్తున్నాను. అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పెన్స్, ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఇక్కడ పర్చేజ్ అకౌంట్. రా మెటీరియల్ అని తీసుకోవచ్చు, పర్చేజ్ అని తీసుకోవచ్చు, మీ చాయిస్. ఇంకా రిమైనింగ్ కంట్రోల్ డేటాలో INR తీసుకుంటాం. తర్వాత సార్ట్కి 001 తీసుకుంటాం. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ G001, ఇది నార్మల్. ఇంకా సేవ్. తర్వాత రా మెటీరియల్ కూడా కావాలనుకుంటే ఇక్కడ లాస్ట్లో చూడండి, రా మెటీరియల్ కూడా ఉంది. ఇది కరెంట్ అసెట్స్లో తీసుకుంటాం. కరెంట్ అసెట్స్ పర్చేజ్ అయినా తీసుకోవచ్చు, రా మెటీరియల్ అయినా తీసుకోవచ్చు. కాపీ కరెంట్ అసెట్స్లో తీసుకున్నా. ఆల్రెడీ 1, 2 అయిపోయింది, 3 నెంబర్ తీసుకున్నాం. సో కరెంట్ అసెట్స్ బ్యాలెన్స్ షీట్ అకౌంట్ వస్తుంది. ఇక్కడ రా మెటీరియల్ తీసుకోండి. రా మెటీరియల్ అకౌంట్, కంట్రోల్ డేటాలో INR తీసుకోండి. సో G006 వస్తుంది. సార్ట్కి లైన్ ఐటెం డిస్ప్లే 001. ఇక్కడ మెటీరియల్ అకౌంట్ చూసారు, ఇక్కడ G006 మెటీరియల్ అకౌంట్స్. సేవ్. ఓకే, ఈ విధంగా GLస్ని FS00లో మనం క్రియేషన్ చేసుకుంటాం. నెక్స్ట్ ఏముంది, ఇప్పుడు వెండర్ మాస్టర్ క్రియేషన్ XK01, FK01. ఇప్పుడు వెండర్స్ని మనం క్రియేషన్ చేయాలి. వెండర్స్ని ఇప్పుడు క్రియేషన్ చేయాలి. మీరు పీడిఎఫ్లో చూసుకుంటే ఇక్కడ ఇచ్చి ఉంటాను. ఎలా క్రియేషన్ చేసుకోవాలనేసి. ఓకే, డన్. /XK01 ఇలా వస్తుంది. వెండర్ మాస్టర్ క్రియేషన్ ఇలా వస్తుంది. ఓకే, కంపెనీ కోడ్ నీది వచ్చేస్తుంది. ఇక్కడ అకౌంట్ గ్రూప్ నువ్వు చేసింటావు చూడు. వెండర్కి ఏం గ్రూప్ చేసావాడ, LIT1 అని చేసావు కదా. డొమెస్టిక్ అంటే నువ్వు క్రియేట్ చేసే వెండరు ఇండియనా లేదంటే ఇంటర్నేషనలా లేదా వన్ టైమా. సో ఇండియాలో మాత్రమే సప్లయర్స్ ఉంటే డొమెస్టిక్. మనం డొమెస్టిక్ ఎయిర్లైన్స్ అంటాం కదా, డొమెస్టిక్ ట్రూ జెట్స్ అంటాం కదా. అంటే ఇండియా వరకు మాత్రమే ఇవి తిరుగుతాయి, అంతకుమించి పోవు. ఓకే, వాటికి సంబంధించింది LIT1 తీసుకోవాలి గ్రూప్ కూడా. వచ్చిందా? డొమెస్టిక్ వెండర్ గ్రూప్ ప్రైవేట్ లిమిటెడ్ LIT PVT LTD. ఈ విధంగా కంప్లీట్ డీటెయిల్స్ ఇవ్వాలి. చాలా కంపెనీస్ ఉంటాయి, నువ్వు ఏదైనా తీసుకోవచ్చు. ఓకే, టెక్ ఇన్ఫో IT సొల్యూషన్స్ సెలెక్ట్ చేసుకున్నాను. మీరు ఏ పేరైనా పెట్టుకోండి, ప్రాబ్లం లేదు. స్ట్రీట్ నెంబర్, నగర్, హౌస్ నెంబర్, పోస్టల్ కోడ్ హైదరాబాద్, కంట్రీ IN, రీజన్. చూడండి, ఇక్కడ క్లిక్ చేశారంటే రీజను ఆటోమేటిక్గా అన్నీ షో చేస్తాయి. మీరు నెంబరు AP, TL, KL అని టైప్ చేయకండి. డ్రాగ్ చేస్తే అక్కడ పక్కన సెర్చ్ బాక్స్ ఇచ్చాడంటే డ్రాగ్ చేయమని అర్థం. ఓకే, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాదు కదా, హైదరాబాద్ అంటే తెలంగాణ. తెలంగాణ అంటే ఏ నెంబర్ వచ్చిన వరకు లాస్ట్లో డ్రాగ్ చేయాలి. ఇక్కడ 36 తెలంగాణ, దాన్ని సెలెక్ట్ చేయాలి. పోస్టల్ కోడ్ 516001, 516001. సో తర్వాత టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ID
ఇవన్నీ నువ్వు రియల్ టైంలో వర్క్ చేసే కంపెనీస్లో ఇస్తారు. అవన్నీ అక్కడ ఏముంటే అవి ఇచ్చుకోవాలి. ఓకే, ఇక్కడ ప్రీవియస్ ఏమైనా ఇచ్చింటాను కదా, అవి ఇస్తున్నాను. తర్వాత ఎంట్రీ ఇవ్వండి. అకౌంట్ కంట్రోల్ వస్తుంది, ఇవేం అవసరం లేదు. ఈ ట్యాక్స్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ అడుగుతుంది. ఓకే, ఎంటర్ ఇవ్వండి. బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా ఉంటే బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వమని అడుగుతుంది. ఎంటర్. మళ్ళీ ఏం అవసరం లేదు. మళ్ళీ వెండర్, కాంటాక్ట్ పర్సన్, నీ పేరు, మొబైల్ నెంబరు, డిస్క్రిప్షన్ ఇవన్నీ అడుగుతుంది. ఆల్రెడీ స్టార్టింగ్ ఇచ్చేసాం. తర్వాత ఇక్కడ నువ్వు ఏవైతే FS00 చేసి ఉంటావో, డొమెస్టిక్, ఇంటర్నేషనల్ అండ్ వన్ టైము, అవి వీడికి వస్తాయి. రీకాన్ అకౌంట్ ట్రాక్ చేయి. వచ్చిందా? 100201 అంటే ఇది డొమెస్టిక్ సంబంధించింది. చూడండి, ఒకసారి రీఫ్రెష్ చేస్తే ఇక్కడ వచ్చేస్తుంది. LIT PVT LTD. అతను ఇండియన్ అయితే రీకాన్ అకౌంట్ డొమెస్టిక్, లేదా ఇంటర్నేషనల్ అయితే వేరే తీసుకోవాలి. షార్ట్కి వచ్చేసి ఇక్కడ మన వెండార్కి సంబంధించింది కాబట్టి ఇక్కడ వెండార్ నెంబర్ 012. ఇక్కడ షార్ట్కి నెంబర్స్ ఇచ్చింటాడు, ఒక్కొక్క దానికి ఒక రకంగా. మన వెండార్కి సంబంధించిన పర్సన్ కాబట్టి వెండార్ని సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్, ఇది సెలెక్షన్ చేసుకోవాలి. ఇక్కడ కూడా వెండార్కి సంబంధించిన పర్సన్స్ కాబట్టి A4 మేజర్ వెండర్స్. ఓకే, ఇది సెలెక్ట్ చేయాలి. తర్వాత మళ్ళీ ఎంటర్ ఇవ్వండి. పేమెంట్ టర్మ్స్ అంటే పేమెంట్ టర్మ్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు మనం ఒక వెండర్ దగ్గరికి వెళ్ళి సరుకు తెచ్చుకుంటామంటే, లేదు నాకు ఇమీడియట్గా డబ్బులు ఇస్తేనే నేను సరుకు ఇస్తాను, లేదంటే మీతో నాకు రిలేషన్ అవసరం లేదు అండ్ బిజినెస్ అవసరం లేదు అనే వాళ్ళు కూడా ఉంటారు. కానీ మనం కూడా ఏం గమనించాలి, ఒక వెండర్ మనకు ఏ విధంగా క్రెడిట్ లిమిట్ ఇస్తున్నాడు, ఎంతవరకు ఇస్తున్నాడు, మనల్ని నమ్ముతున్నాడా లేదా, బిలీవ్ చేస్తున్నాడా లేదా అనేది కూడా మనం గమనించుకోవాలి. ఓకే, నువ్వు 5 లక్షలు అడిగావు, అతను 10 లక్షల సరుకు తీసుకుని పోవంటే మీ రిలేషన్ బాగుంటుంది. నువ్వు అది 5 లక్షలు అడిగావు, అతను 2 లక్షలకి ఇస్తున్నాడు అనుకోండి, మీరు నెక్స్ట్ టైం ఆ వెండర్ దగ్గరికి వెళ్ళరు. ఎందుకంటే మీకు సరుకు ఇవ్వట్లేదు. మీరు కొంచెం అమౌంట్ ఇమీడియట్గా ఇవ్వలేకపోయినా కొంచెం లేట్గా ఇస్తామని చెప్తున్నారు, కానీ అతను మిమ్మల్ని నమ్మట్లేదు. సో అలాంటప్పుడు అక్కడ బిజినెస్ అనేది ఉండదు, రిలేషన్ బాగుండదు, బిజినెస్ కూడా జరగదు. అది కూడా గమనించాల్సి వస్తుంది. ఇక్కడ పేమెంట్ టర్మ్స్ అంటే అతను ఇమీడియట్గా పే చేస్తే ఏమైనా మీకు క్యాష్ డిస్కౌంట్ ఏమైనా ఇస్తున్నాడా, పే చేయకపోతే ఎట్లా అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఇమీడియట్ పేమెంట్ అయితే 001. 002 అంటే ఒకవేళ మీరు సరుకు కొన్న తర్వాత 14 రోజుల లోపల మీరు డబ్బులు ఇచ్చేస్తే 3% క్యాష్ డిస్కౌంట్ ఇస్తామంటారు. 30 డేస్లో అయితే 2%, వితిన్ 45 డేస్లో అయితే ఇలాంటి అమౌంట్ డిస్కౌంట్లు ఇవ్వడు. మీకు ఇవన్నీ డిస్కౌంట్లు ఇస్తున్నారా లేదా కూడా మీరు గమనించుకుంటారు. ఒక వెండర్ ఆ చాయిస్ కూడా మీరు గమనిస్తారు. ఓకే, అది 001 తీసుకోండి. ఓకే, సేవ్ చేయండి. చూడండి, ఇప్పుడే చెప్పాను కదా మీకు, అకౌంట్ 1,06,000 ఆల్రెడీ ఎగ్జిస్ట్. అంటే ఈ నెంబర్ ఎవరో తీసుకొని ఉన్నారు. 25 పెట్టాను నేను, OBISలో 25 పెట్టాను. అంటే ఇప్పుడు నేను ఇదంతా ఇప్పుడు చేసిందంతా వెళ్ళిపోయినట్టే లెక్క. ఓకే, ఈ నెంబర్ ఆల్రెడీ ఎవరో తీసుకున్నారు. నేను మళ్ళీ క్రియేషన్ చేయాలి, ఫస్ట్ నుంచి మళ్ళీ క్రియేషన్ చేయాలి. అంటే ఒకసారి చూపిస్తాను చూడండి. OBIS ఇక్కడ మనం అసైన్ చేసాం కదా. ఓకే, డన్. ఇది కాదు, ఇక్కడ వచ్చేసి XK N1లో వెళ్ళి మనం ఒక నెంబర్ తీసుకున్నాం, అది అసైన్ చేసాం. /n XK N1. నేను 25 తీసుకున్నా కదా. 25 ఎక్కడ ఉంది? ఇక్కడ 25 తీసుకున్నాను. 1 నుంచి ఆల్రెడీ ఇక్కడ 10 ఉపయోగించేశారు. బట్ ఇప్పుడు నేను సేవ్ చేసినప్పుడు ఏ నెంబర్ వచ్చింది? 6 నెంబర్ వచ్చింది. 7, 8, 9, 10, 8, 9 అంటే ఇంకా 4 క్రియేట్ చేస్తే కానీ నేను క్రియేట్ చేసిన నెంబర్ పేరు క్రియేట్ అవ్వదు. అంటే
ఆల్రెడీ ఈ 25 నెంబర్లో 1 నుంచి ఇక్కడ 4 9s ఇచ్చాడు కదా, ఇక్కడ ఆల్రెడీ 10 నెంబర్ వరకు ఎవరో ఉపయోగించుకున్నారు, 10 నెంబర్ వరకు. ఇప్పుడు నేను క్రియేట్ చేసినప్పుడు 6 నెంబర్ వచ్చింది, అంటే ఇంకా 7 రావాలి, 8 రావాలి, 9 రావాలి, 10 రావాలి. అంటే 5 మందిని క్రియేట్ చేసిన తర్వాత నా నెంబర్ క్రియేట్ అవుతుంది ఒక పర్సన్తో, లేకుంటే అంతవరకు క్రియేట్ కాదు. కాబట్టి ఈ 25 నెంబర్ నేను మారుస్తాను, ఇంకో నెంబర్ తీసుకుంటాను. 26 జీరో ఉన్నాయా ఏమన్నా చెక్ చేసుకోవచ్చు కదా సార్? ఇప్పుడు దాకా పోస్ట్ కానీ ఏమైనా ఉంటే చెక్ చేసుకోవచ్చు కదా. అదే మీరు అలా చేసేటప్పుడు మీరు అదే చేయాలంటున్నాను. ఇప్పుడు లైక్ 72లో 9 ఎవరు ఉపయోగించేశారు? 21 చూద్దామా, 21లో 9 ఉపయోగించేశారు. 20 ఇక్కడ 9 అయిపోయాయి, 800 ఇక్కడ 9 అయిపోయాయి. జీరో 7 15 అయిపోయాయి. జీరో 9 10. ఓకే 10 తీసుకున్నాం, ఓబిఎస్లో మార్చుతా వెళ్ళి. ఓకే 11 పర్లేదా, 11 24 ఉపయోగించారు, 13 14 ఉపయోగించారు, 15. ఓకే 10 తీసుకున్నాం, ఓబిఎస్లోకి వెళ్ళి మారుస్తున్నాను, 25 తీసేస్తున్నాను, /n OBAS. ఇక 25 ఉంది కదా, ఇది తీసేసి 10 నెంబర్ తీసుకుంటున్నా, సేవ్. ఓకే ఇప్పుడు వెండాన్ని క్రియేట్ చేస్తాను వెళ్ళి, /n XK01 ఎంటర్. కంపెనీ మళ్ళీ టెక్ ఇన్ఫో IT సొల్యూషన్ తీసుకున్నా, సార్ నగర్. చూడండి, అంటే ఆ నెంబర్ సేవ్ అయ్యేంత వరకు మనం ఇస్తానే ఉండాలి, ఇంకా లేదంటే వెళ్ళి మార్చుకోవాలి. ఎంటర్ 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 ఎంటర్, రీకాన్ అకౌంట్, ఎంటర్. ఇప్పుడు సేవ్ చేయండి, సేవ్ అయిందా? వెండర్ 13205 వాజ్ క్రియేటెడ్ ఇన్ కంపెనీ కోడ్. ఓకే ఇది సేవ్ అయిపోయింది. ఓకే ఒక వెండర్ని క్రియేషన్ చేసాం, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నాం, వేరే వెండర్ని తీసుకుంటున్నాం, ప్రియా. ఇది వచ్చేసి కంపెనీ తీసుకుంటావో లేదంటే మిస్టర్ తీసుకుంటావో మిస్ తీసుకుంటావో మీ చాయిస్. ప్రియా ప్రైవేట్ లిమిటెడ్, ఆర్కే నగర్, నెల్లూరు, 01 ఆంధ్రప్రదేశ్. టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, ఫ్యాక్స్ నెంబర్, ఈమెయిల్ ఐడి మీరు ఇచ్చుకోండి, ఎంటర్. ఎంటర్ రీకాన్ అకౌంట్ డొమెస్టిక్ పర్సన్. ఇట్లా 100 మంది ఉంటే 100 మందిని క్రియేషన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. డొమెస్టిక్ చేయొచ్చు, ఇంటర్నేషనల్ చేయొచ్చు, వన్ టైం కూడా చేయొచ్చు. షార్ట్కి A4 ఎంటర్.
పేమెంట్ టర్మ్స్, సేవ్. ఓకే, ఇద్దరిని క్రియేషన్ చేశాను, మళ్ళీ ఎంటర్ ఇస్తున్నా. వేరే పర్సన్ సెలెక్ట్ చేసుకోండి. మిస్టర్ సూర్య ప్రైవేట్ లిమిటెడ్, లైక్ టిఆర్ నగర్, $76001. ఇది వచ్చేసి వైజాగ్ N01 ఆంధ్రప్రదేశ్. ఎంటర్ 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 ఎంటర్. రీకాన్ అకౌంట్ కి A4 ఎంటర్. పేమెంట్ టర్మ్స్ 3001, సేవ్. ఇట్లా ఎంతమంది ఉన్నా క్రియేషన్ చేసుకోవాలండి. ఓకేనా, డన్. సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఏముంది ఇక్కడ, వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్, తర్వాత వెండర్ లైన్ ఐటెం డిస్ప్లే, తర్వాత వెండర్ మాస్టర్ చేంజెస్, వెండర్ డిస్ప్లే వ్యూ ఓన్లీ, వెండర్ బ్యాలెన్స్ వ్యూ. ఓకే, సో ఈ రోజుకి ఇక్కడ వరకు చేసేయండి, మళ్ళీ లెంత్ అవుతుంది. ఓకే, డన్. ఇంతవరకు ఓకే కదా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా దీంట్లో? క్లియర్ కదా? అర్థమైందా? డౌట్స్? ఓకే, దీనికి సంబంధించిన పీడిఎఫ్ నేను గ్రూప్లో వేస్తాను, చూడండి. మళ్ళీ చెప్తున్నాను, వీడియోని ఇప్పటికీ 5 సార్లు గమనించండి. నేను చేసే ప్రతి పాయింట్ ఎక్కడ ఏం చేస్తున్నారో గమనించండి. తొందరపడద్దు. ముందు చేయాలని, ముందు చేసి గ్రూప్లో వేయాలని అట్లా ఏం అవసరం లేదు. సబ్జెక్టు మీకు మాత్రం వస్తే చాలు, వేరే వాళ్ళకి నిరూపించాల్సిన అవసరం లేదు. మీరు ఎంతవరకు అనాలిసిస్ చేస్తున్నారు, ఎంతవరకు అర్థం చేసుకుంటున్నారు అనేది మాత్రం గమనించండి. ఓకే, తర్వాత ఎవరికైనా ఏమైనా డౌట్స్ వస్తే గ్రూప్లో వేసుకోండి. మీకు తెలిసిన కాడికి మీరు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. గ్రూప్ ఉంది కదా, ఆ గ్రూప్లో స్క్రీన్ షాట్స్ వేసి మీరు ఒకరికొకరు ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకోండి. ఓకే, నేనే ఇంటరాక్ట్ అవ్వాలి, నేనే చెప్పాల్సిన అవసరం. కాబట్టి మీకు ఎవరికైనా తెలిసి ఉంటే చెప్పచ్చు, సాల్వ్ అయిపోతుంది. లేదు అతనికి ఎనీ డేస్కి అని తీసుకొని ఎక్కడ ఎర్రర్ వచ్చిందో చూడండి. అట్లా చూడడం వల్ల కూడా రేపు ఫ్యూచర్లో ఉపయోగపడతాయి. ఓకే, సో ఎర్రర్స్ ఎన్ని వస్తే అన్నిటిని మీరు సాల్వ్ చేయగలిగితే అప్పుడు సబ్జెక్ట్ వచ్చినట్టు. ఎస్ఐపిలో ఎర్రర్స్ రాకుండా నార్మల్గా చేశారంటే అది వేస్ట్. ఓకే, ఎర్రర్స్ రావాలి, బాగా ఎర్రర్స్ రావాలి. వాటిని ఎక్కడ ఎర్రర్ వస్తుంది, ఎక్కడ దాన్ని పాయింట్అవుట్ చేస్తే అది రెక్టిఫికేషన్ అవుతుంది అనేది కూడా గమనించాలి. ఆ ఎర్రర్స్ వచ్చినప్పుడు స్క్రీన్ షాట్ తీసుకోండి, స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి. దీనికి సొల్యూషన్ ఇక్కడ ఉంది, ఇక్కడ ఇది నో పెట్టేస్తే ఇక్కడ ఇది సాల్వ్ అవుతుంది అనేది కూడా మీరు మీ మైండ్కి అర్థమయ్యే విధంగా సెట్ చేసుకోండి. పీపీటీ స్క్రీన్ షాట్ తీసుకొని ఒక పీడిఎఫ్లో సెట్ చేసుకోండి ఎర్రర్స్ అన్నీ. అలా కూడా చేయొచ్చు. ఓకేనా, అది సార్ వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేస్తారా సార్? చేస్తాను, ఈరోజు చేస్తాను. ఓకే, వాట్సాప్ ఏంటంటే నా దాంట్లో చాలా ఉన్నాయి బా. మీరు 24 గంటలు దాంట్లో వేస్తా ఉన్నాయి అనుకోండి, నాకు డిస్టర్బెన్స్ అవుతుంది. అందుకే స్కైప్లో ఉండేది. స్కైప్లో ఎంటర్ చేయండి, స్కైప్లో రియాక్ట్ అవుతారుగా. అది రేపు ఐటీలోకి వెళ్తారంటే వాట్సాప్లు తక్కువ ఉంటాయి, అంతా కూడా స్కైప్లు, మీట్లు, గూగుల్ మీట్లు దానిలో ఉంటాయి రియల్ టైంలో వెళ్ళినప్పుడు. ఎందుకంటే స్కైప్లో చాలా ఉంటాయి, అవి 24 గంటలు నిమిషానికి ఒకసారి టిక్ 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 అనేది అనుకో కాన్సన్ట్రేషన్ పోతుంది. ఓకే, అందుకోసమే స్కైప్లలో మ్యాక్సిమం ఉంటారు, ఇదేం డిస్టర్బెన్స్ రాదు స్కైప్. ఓకేనా, సో అది. సో వెండర్స్ని క్రియేషన్ చేసేంత వరకు చేయండి. ఓకే, డన్.